Hello viewers, welcome back to our channel. Today recipe is డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ఈజీగా చేసుకోవాలో మనం వీడియోలో అయితే చూసేద్దాం రండి. దీనికి కావాల్సింది ఫస్ట్ మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్ అయినా యూస్ చేసుకోండి. నేనైతే పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ అండ్ ఆల్మండ్ అండ్ వాల్నట్స్ అండ్ ఫ్లెక్స్ సీడ్స్ అయితే యూస్ చేసుకున్నానండి. అవే ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ 1 కప్ ఆఫ్ వాటర్ మిలన్ సీడ్స్, 1 కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్ అలా తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చండి. దీనివల్ల హెల్త్కి అయితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ అనేది చాలా అంటే చాలా గుడ్గా ఉంటుంది. ఇవి తినడం వల్లను మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. చూసారు కదండి. ఇవన్నీ ఒక్కొక్క కప్ అయితే యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నేనైతే హై ఫ్లేమ్లో అయితే ఏం చేయట్లేదండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల అయితే మనకి త్వరగా మాడిపోతాయి ఇవి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చిన్న మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. నేను గీ అయితే యూస్ చేసానండి, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. అందువల్ల నేను గీ అయితే యాడ్ చేయట్లేదు. మీకు గీ ఇష్టం ఉన్న వాళ్ళైతే గీ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని. అలాగే ఫ్లెక్స్ సీడ్స్ని వచ్చేసి ఒక పావు కప్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఫ్లెక్స్ సీడ్స్ అనేవి కూడా హెల్త్కి అయితే చాలా మంచి యూస్ఫుల్ ఉందండి. దీనివల్ల అయితేను వీటిని మంచిగా కూడా హెల్త్కి అయితే బాగా యూస్ అవుతున్నాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే డ్రై రోస్ట్ అయిపోయిందండి. వీటిని మంచిగా కొంచెం అరోమా వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేయడం వల్ల అందులో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయి మంచి అరోమా అనేది వస్తుంది మనకు. అప్పుడు ఇది ఆల్మోస్ట్ లోపల వరకు బాగా ఫ్రై అయ్యాయని మనకు తెలుస్తుంది. ఇది హెల్త్కి మంచి బూస్టప్ లాగా అయితే పనిచేస్తుంది మనకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. మనకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. పిస్తా కానీ, కిస్మిస్ కానీ, డేట్స్ కానీ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్మండ్ ఉంది, నెక్స్ట్ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ ఉంది కాబట్టి ఎవరికి యూస్ చేసుకున్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే డ్రై రోస్ట్ అనేది ఎంత బాగా అయిందో. వీటిని మనము రోజుకొక లడ్డు చొప్పున తినడం వల్ల మన హెల్త్ అయితే మంచిగా ఉంటుందండి. మంచి ఎనర్జీగా కూడా ఉండొచ్చు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి లేకుండా ఉండొచ్చు మనము. ఇవి ఎవరైనా కూడా తినచ్చు. తినడం వల్ల హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అసలు. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే డ్రై రోస్ట్ అనేది అయిపోయింది. ఇవి మనం ఏ టైంలో అయినా సరే మంచిగా రోజుకొకటి తీసుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్త్లో కూడా ఎవరికైనా కూడా బాగా డైజెస్ట్ అవుతుందండి. చూసారు కదా, అవన్నీ బాగా మనం డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని అయితే నేనైతే ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, ఫైన్ పౌడర్ లాగా కాకుండా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చిక్కీ లాగా అయినా చేసుకోవచ్చు. నేను దీనికి ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ జాగ్రీ అయితే తీసుకున్నాను. 1 కప్ జాగ్రీకి పావు కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకొని ఇలా బాగా మెల్ట్ చేసుకోవాలి జాగ్రీని. ఇది చూసారు కదండి, ఇది అది పక్కన పెట్టేసుకొని మనం ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసి పెట్టేసుకోవాలి. మీ ఇష్టం అండి, దాన్ని బరగ్గా అయినా పట్టుకోవచ్చు, ఫైన్ పౌడర్గా అయినా పట్టుకోవచ్చు. నాకైతే బరగ్గా ఇష్టం లేదు, అందుకని అలా పట్టుకున్నాను. ఇలా బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి.
మెల్ట్ చేసుకున్న తర్వాత దానికైతే మనం కొంచెం లైట్ తీగ పాకం వచ్చేంత వరకు అయితే బాగా మెల్ట్ చేసుకోవాలండి. దాంట్లో ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే అదంతా వడగట్టేసుకోవచ్చు. నేను తీసుకున్న జాగ్రీ అయితే ఏం లేదండి, బాగుంది, అందుకని నేనైతే వడగట్టలేదు. చూసారు కదా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో అసలు. ఇలా బాగా మనము మెల్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, మనం ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకున్నప్పుడు కొంచెం ఉండలాగా కట్టినట్టు ఉండాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పాకం అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే అందులో జాగ్రీ దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో అయితే మనము ఉండలు కట్టేసుకుంటే మనకు కావాల్సిన హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది మనకు. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో లడ్డు అనేది. ఇది రోజుకి ఒకటి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి.